శ్రీమాత్రే నమః. అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవును కానుకగా సమర్పించాడు. ఉభయ కుశలోపరి అడిగాడు. సుఖజనక సంవాదం. సుఖమహర్షి, నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం, ఇలా దయచేయడం ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకుడు. మహారాజా, నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు. అన్ని ఆశ్రమాల్లోనూ అదే ఉత్తమోత్తమం అంటున్నాడు. నేనేమో అది తండ్రి మాట అయినా అంగీకరించలేకపోతున్నాను. అది బంధనం అంటాను నేను, కాదంటాడు ఆయన. వాదించుకున్నాం. ఆ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. మిథిలా నగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు. ఆయన జీవన్ముక్తుడు. విదేహ రాజ్యాన్ని అకంటకంగా పరిపాలిస్తున్నాడు. అయినా మాయాపాసాలలో చిక్కుకోలేదు. రాజ్యపాలన బంధనం అనుకోలేదు. నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపడుతున్నావు. ఒకసారి వెళ్ళి ఆ భూపాలుణ్ణి చూసిరా, నీ సందేహాలన్నీ తీరుస్తాడు. మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాలి సుమా, లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్లు విని వివాహం చేసుకో అని మా తండ్రి గారు చెప్పిన మీదట మహారాజా నేను మీ దర్శనానికి వచ్చాను. దయచేసి నా సందేహం తీర్చు. నేను మోక్షకామిని. తపస్సులు, తీర్థాలు, వ్రతాలు, యజ్ఞాలు, స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్ని ఇస్తాయా, లేక జ్ఞానమే మోక్ష కారణమా?